అంటే మనము తెలంగాణలో మాట్లాడుతాం ఉసరవెల్లిలో రంగు మారుస్తూ ఉంటాయి. ఆ ఉసరవెల్లి పక్క ఉసరవెల్లికి సాక్ష్యము పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఉసరవెల్లి అంటే సామాజిక తెలంగాణ కావాలంటాడు, ఆయన్నే చెగువేరే కావాలంటాడు, ఆయన్నే కమ్యూనిస్టు అంటాడు, ఆయనే రకరకాలుగా ఎప్పుడు ఏ క్షణానికి ఒక మారుతుంది ఎవరిది ఆయన ఆయన పాలసీ మారితే మేము కుల మతాలకు అతీతంగా ఉండ అంటాడు, లేకపోతే ఇంకేదో చెప్తాడు జనసేనకు సంబంధించి. కానీ ఆయన పెట్టుకున్న సిద్ధాంతాలకే ఆయనే విరుద్ధంగా మాట్లాడుతున్నట్టే సంథింగ్ ప్రాబ్లం ఈజ్ మెంటల్ ప్రాబ్లం ఉంది. లేకపోతే మోడీతోటి చంద్రబాబుతోటి రేవంత్ రెడ్డితో కలిసి తెలంగాణ హైదరాబాద్ మీద, ఎందుకంటే హైదరాబాద్ అనేది మొత్తం దేశంలో ఒక సిటీగా డెవలప్ అయింది కాబట్టి ఇక్కడ వనరులను ఈ హైదరాబాద్ను ఇడిచిపెట్టి లేక తరతరాలుగా దోచుకురు కదా. ఇక్కడికి బతుకుదేరు వచ్చి వ్యాపారంగా వచ్చి కార్మికుడిగా వచ్చాడు. నిజంగానే పవన్ కళ్యాణ్ ఇక్కడికి ఓ సినీ కార్మికుడిగా వచ్చాడు. వ్యాపారి కూడా రాలే పాపం, నాకైతే తెలిసి. అటువంటి కార్మికుడు ఇవాళ పెట్టుబడిదారుడు కలిగి కోట్లు సంపాదించి ఇక్కడ తెలంగాణ ఆటతోటి, తెలంగాణ పాటతోటి, తెలంగాణ యాసను తన సినిమాల్లో పెట్టుబడి పెట్టి సొమ్ము చేసుకొని ఇవాళ తెలంగాణ మీదనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు సమాధానం చెప్పాలి. తెలంగాణ అంటే ప్రాంతీయవాదము ఉగ్రవాదం కంటే ఎక్కువ అంటుండు. మరి నిన్న నిస్సిగ్గుగా పోయి పొట్టి శ్రీరాములకు దండేశాడు. పొట్టి శ్రీరాములు గారు ఎవరు? ఆయనే మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీయాలి అని చెప్పి నిరాహార దీక్ష చేసిన 50-58 రోజులు. మరి ఆయన ఉగ్రవాద? ఆయన నిజంగానే ప్రాంతీయవాదం కోసం మాట్లాడింది కదా, అస్తిత్వవాదం కోసం మాట్లాడింది కదా. ఆయన నువ్వు దండేసిన వాడు మరి ఆయన ఉగ్రవాద ప్రాంతీయవాద తేల్చు నువ్వు. ఆయన పొట్టి శ్రీరాములు ఏదైతే మేము గదైతాం తెలంగాణ ప్రజలు అనేది నీకు కరెక్ట్గా చెప్తా ఉన్నాం. అవును. అంటే ఇదే ప్రాంతీయ ప్రేమ అంటాం కదన్నా, ప్రాంతీయ అస్తిత్వం అంటాం కదా. నావోడైతే ఒకటి, మందుడైతే ఒకటి. పొట్టి శ్రీరాములు అయితేనేమో ఆయన అవతార పురుషుడు అవుతాడు, తెలంగాణ ప్రజలైతేనేమో తెలంగాణ ఇక్కడ ఏమైనా మాట్లాడచ్చు. బతుకుదెరువుకి వచ్చినావు నువ్వు, వ్యాపారం చేసుకుని వచ్చినావు నువ్వు, నీ నోరు కంట్రోల్ చేసుకుంటే మంచిది. వీడికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టి అక్కడ పనిచేత కాదు, అక్కడ ప్రభుత్వం నడపచేత కాదు, అక్కడ ఉప ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టే చేత కాదు. ఇక్కడికి వచ్చి ఇక్కడ 10 ఎకరాలు కబ్జా చేస్తున్నట, ఆ కబ్జాని క్లియర్ చేసుకోవడానికి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. రెండోది, మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి ఒక కుట్ర చేస్తూ ఉన్నట్టు హైదరాబాద్ను. ఎందుకంటే వీళ్ళంతా ఒకటే పాఠశాలకు సంబంధించిన వాళ్ళు. నిస్సిగ్గా మోడీ అడిగింది కదా రేవంత్ రెడ్డిని, నువ్వు మా దగ్గర రాని. ఆయన అంటే ఆయన నిస్సిగ్గా నవ్విండు. ఎవడైనా ఏమంటాడు? అరే నేను ఎందుకు అత్తపోయి నీ పార్టీలో, నేను ఒక పార్టీకి ముఖ్యమంత్రి అంటాడు. నిస్సిగ్గా నవ్విండు మోడీ అంటే. అదే మోడీ అక్కడికి వెళ్ళి చంద్రబాబు ఇంటికి పోయాడు, అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇంటికి పోయాడు. ఈ ముగ్గురు కలిసి హైదరాబాద్లో వనరులు దోచుకోవడానికి, ఇలాంతా ఒకటే పాఠశాలలు కాబట్టి దోపిడీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని తెలంగాణ ప్రజలు కొంచెం సోయితో ఉండాలి. ఇటువంటి దౌర్జన్యకారులను, ఇటువంటి ఆధిపత్యవాదులను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మతి భ్రమించే అరిచే కుక్కలను తెలంగాణ నుంచి తరమాల్సిన అవసరం అయితే ఉంది.